స్థితప్రజ్ఞుడికి సామాన్యుడికి బయట దృష్టితో తేడా ఏమీ ఉండదు. స్థితప్రజ్ఞుడికి సామాన్యుడికి చూసినప్పుడు అంటే ఇదేదో స్థితప్రజ్ఞుడైన వాడు పెద్ద ఏదో రంగు మార్చుకొని లేక వాడు వేరే విధంగా కనపడటం అట్లా ఏమీ లేదు. సామాన్యుడిలాగానే ఉంటాడు. ఎవరికీ తెలియదు. అవధూతులు ఎట్లా ఉంటారు? అవధూతులు మామూలుగా ఉంటారు అంతే. వాళ్ళు సామాన్య వృత్తిలోనే ఉంటారు. నొప్పి అంటారు, ఆకలి అంటారు, అన్నీ సామాన్యుడిగానే ఉంటారు. అట్లా మనం బయట చూసి చెప్పలేకపోతున్నాం. తేడా ఏమీ ఉండదు. ఇద్దరూ ఒకే రకంగా కనిపిస్తారు. అందుకే అర్జునుడు అలా అడిగాడు, అందుకే తెలియటం లేదే అని. స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అడిగాడు కదా మాటి మాటికి. అంటే స్థితప్రజ్ఞులు 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు తెలుసుకోండి. మొదటి వారు కర్మలను సన్యసించి అంటే విడిచిపెట్టి జ్ఞానయోగ నిష్టలో ప్రవర్తించేవారు. అన్ని కర్మలు వదిలేస్తారు, జ్ఞానయోగంలోనే ఉండిపోతారు. అన్నీ అసలు ఆ దేశమే వదిలేస్తారు. అంటే వాళ్ళు నివసించేటువంటి ప్రదేశాన్ని వదిలేస్తారు. వదిలేసి వేరే చోట వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు కూడా. రెండవది, వాళ్ళు దేని మీద కూడా ఈ ఆశ అనేది ఉండదు. అయ్యో నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా భార్యను వదిలేసి వెళుతున్నా, నా పిల్లలను వదిలేసి వెళుతున్నా అనే మమకారం, ఇల్లు వెళుతున్నాను అని కూడా ఉండదు వాళ్ళకి. రెండవ వారు కర్మయోగము ద్వారా జ్ఞాననిష్టను పొందినవారు. కర్మయోగం ఉండిన చోటనే కర్మయోగాన్ని చేస్తూ 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 కొంతమంది కర్మయోగాన్ని వదిలేసి జ్ఞాననిష్టను పొందుతారు. కొంతమంది కర్మయోగము ద్వారానే జ్ఞాననిష్టను పొందుతారు. ఈ 2 విధాలైనటువంటి స్థితప్రజ్ఞుడి లక్షణాన్ని, సాధనాన్ని కూడా భగవంతుడు ప్రజహాతి అనే రాబోయే అటువంటి శ్లోకం నుంచి 2వ అధ్యాయం చివరి వరకు ఉపదేశించబోతున్నాడు. కృతార్థులైన వారి లక్షణాలను ఆధ్యాత్మ శాస్త్రం ఉపదేశిస్తూ ఉంటుంది. కృతార్థులైనటువంటి వారి లక్షణాలు ఆధ్యాత్మ శాస్త్రం అనేది ఉందే అది ఉపదేశిస్తూ ఉంటుంది. ఈ ఉపదేశాలు ఆధ్యాత్మ శాస్త్రంలో అంతటా విస్తారంగా కనిపిస్తాయి. వాటిని వర్ణించడం ఎందుకంటే సాధకులు వాటిని ప్రయత్నించి సాధించుకోవాలి అని చెప్పేందుకోసం. దేన్ని ప్రయత్నం చేత సాధించగలమో వాటినే సాధనాలు, లక్షణాలు అని కూడా అంటారు. అంటే ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే ఉపదేశాన్ని పట్టుకొని స్థితప్రజ్ఞుడు అయ్యేందుకు చేయవలసిన సాధనాలు చేసి స్థితప్రజ్ఞుడి లక్షణాన్ని పొందాలి అని అభిప్రాయం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎప్పుడైతే మనస్సులోని కోరికలన్నిటినీ వదిలివేసి తనయందే తాను సంతుష్టుడై ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అన్ని కోరికలు వదిలేసి తనయందే తాను స్థితప్రజ్ఞుడు అంటే ఆనందంగా ఉంటాడు. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అర్జునుడి ప్రశ్నకు భగవంతుడు నేరుగా సమాధానం చెబుతున్నాడు. హృదయంలో ప్రవేశించిన అన్ని రకాలైన కామాలను పూర్తిగా వదిలివేసిన వాడే స్థితప్రజ్ఞుడు అని చెబుతున్నాడు. లోపలికి అన్ని విధమైనటువంటి కామాలు, అన్ని విధమైనటువంటి హృదయంలో అన్ని రకాలైనటువంటి కలర్స్, అన్ని రకాలైనటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలు, అన్ని రకాలైనటువంటి ఆశలు, హృదయంలో ప్రవేశించిన అన్ని రకాలైనటువంటి కామాలను పూర్తిగా వదిలివేసిన వాడే స్థితప్రజ్ఞుడు అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. కోరికలన్నీ వదిలివేసిన తర్వాత సంతోష కారణాలేవి మిగలవు కదా, కానీ శరీరం కలగటానికి కారణమైన ప్రారబ్ధం మాత్రం మిగిలి ఉంటుంది కదా. దానితోనే యోగి శరీరాన్ని ధరించి ఉంచుతాడు. శరీరం ఉంటుంది కదా మిగతాది పోయినప్పుడు కూడా. అప్పుడు ఆ స్థితిలో శరీరము నిలిచి ఉండటానికి పిచ్చివాడిలాగా, త్రాగినవాడిలాగా ప్రవర్తించవలసి ఉంటుంది కదా అని సందేహం కలగవచ్చు ప్రజ్ఞ లేకపోతే. ఇది మంచి ప్రశ్నే. దీనికి సమాధానం ఇలా తెలుసుకోవాలి. బయటి లాభాలు ఏమీ కోరుకోకుండా అంతరాత్మలోనే సంతుష్టుడై ఆ పరమార్థ దర్శనం అనేటువంటి అమృతరస లాభం చేత ఇంక ఏది వద్దు అనుకునేవాడు స్థితప్రజ్ఞుడు. ఒక 2 నిమిషాలు, 2 రోజులు అట్లా, 2 రోజులు ఇట్లా ఉండకూడదు. స్థితప్రజ్ఞుడు కావాలా అన్నప్పుడు
కేవలం చదివితే రాదు, ఇది అనుభవంతో రావాలా. గురూపదేశం పడాలా చెవులో. నాకు ఈ సుఖం కావాలా, ఈ దుఃఖం కావాలా అని అనుకోకుండా ఉడికి పిచ్చివాళ్ళ అయితే ఏ కోరికలు లేకపోయినప్పుడు దీంతో పాటు అదేం పోతుంది, నిజమే. అయితే శరీరం ఉంటుంది. శరీరం ఉన్నప్పుడు బుద్ధి చెడిపోయి పిచ్చివాళ్ళలాగా అయిపోతాం. సో అది కాకూడదు. ప్రజ్ఞ పెట్టుకొని కోరికలు మాత్రమే బయట తీసి పారేసి ఏది కావాలని కోరిక లేదు, అంతే, ఏది జరిగితే అంతే, అయితే సరే, అవును, నిజం. అంటే ఆత్మ అనాత్మ అనేటువంటి వివేక రూపమైన ప్రజ్ఞ గలవాడు. ఆత్మ అంటే అనాత్మ అంటే వివేక రూపమైన ప్రజ్ఞ ఉండాల. అతడే విద్వాంసుడని అర్థం. ఏమో ఆత్మనొకటే అనాత్మనొకటే అనుకోకూడదు కదా. ఆత్మ అనాత్మ రెండు కూడా సంతాన విషయంలో కానీ, అంటే ఇంకా మీకు విడదీసి చెప్తున్నాడు. సంతాన విషయంలో కానీ, ధన విషయంలో కానీ, లోక విషయంలో కానీ కోర్కెలను వదిలివేసిన సన్యాసియే ఆత్మారాముడు. అన్నీ వదిలేసేయాల. ఆత్మరతుడు, అతడే స్థితప్రజ్ఞుడు. అతడు తనయందు తానే క్రీడిస్తూ ఉంటాడు, ఆనందాన్ని పడుతూ ఉంటాడు, తనందు తానే ఆనందపడుతూ ఉంటాడు. ఇక వచ్చేటువంటి శ్లోకాలలో దీనిని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ మనకు ఒక సందేహం కలగవచ్చు. స్థితప్రజ్ఞుడంటే సాధించిన వాడు. అర్జునుడు ఇక్కడ సాధించిన యోగి లేదా జ్ఞాని అయిన స్థితప్రజ్ఞుని లక్షణాలను అడుగుతూ ఉంటే, కృష్ణుడు ఎవడు ఎప్పుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడో దాని గురించి చెబుతున్నాడే అనుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నాడు అని మనకు సందేహం కలగవచ్చు. అడిగే ప్రశ్న వేరే, సమాధానం వేరే చెప్తున్నాడు. సమాధానం చెప్తే ఇది మళ్ళీ వస్తుంది, అందుకని ముందుగా చెప్పేశాడు. నిజమే. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ యోగాన్ని అందుకున్న యోగిని గురించి చెబుతూ ఆ యోగాన్ని అందుకోవటానికి కావలసిన సాధనాలను కూడా చెబుతున్నాడు. దీనితో ఒకే రాయికి రెండు పళ్ళు అన్నట్టుగా ఉపదేశించినట్టు అయ్యింది కదా. రెండు అర్థాలు వచ్చేటట్టు చెప్పేశాడు భగవంతుడు. ఇక్కడ ఒక కిటుకు చూపాడు. ఆ కిటుకు యదా అనే పదంలో ఉంది. యదా అంటే ఎప్పుడైతే అని అర్థం. ఈ పదం రాగానే దాని పక్కనే తదా అనే పదం ఉంటుంది. అంటే అప్పుడు అని అర్థం. ఎప్పుడు, అప్పుడు. శ్లోకంలో మొదటి పాదంలో యదా అనే పదం ఉంది, 4వ పాదంలో తదా అనే పదం ఉంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ సాధనకు ఇష్టపడతావో, ఎప్పుడు సాధన ఇష్టపడ్డావో అనుకున్నావో, ఎప్పుడైతే ఈ సాధన చేస్తావో, నువ్వు ప్రవేశించావో, నేను చెప్పాను ఎప్పుడు ప్రవేశించావో అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పినట్టు అయింది కదా. దాన్ని కూడా చెప్తారు ఇక్కడ. ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఇలా చెప్పింది. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేష్య హృది స్థితాగా అతమర్త్యోమృతో భవ త్యత్ర బ్రహ్మ సమశ్నుతే. త్యత్ర బ్రహ్మ సమశ్నుతే. సాధకుడి హృదయంలో దాగి ఉన్న కోరికలన్నీ ఎప్పుడైతే అతడి చేత విడవబడతాయో అప్పుడు ఆ మానవుడు అమృత స్వరూపుడవుతాడు. ఒక్కరోజు ఈరోజు ఏదో మెడల్ ఇస్తున్నారు, నాకు వద్దండి, నేను విడవబడుతున్నాను అని చెప్పేసి మామూలుగా ఉంటే నువ్వు ప్రయోజనం ఉంది, నువ్వు మామూలుగా ఉన్నావు. అది కాదు, అది అక్కడ అందరి ముందర చెప్పటం కాదు. అది అంటే దీన్ని తీసుకున్నా కూడా దాని మీద నీకు దృష్టి లేకపోతే చాలు, అంతే కదా. ఒక బొమ్మలాగా ఉన్నామంతే. హృదయంలో పోవాలి కానీ ఫిజికల్గా కాదు. అంటే జీవించి ఉండగానే బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. ఇప్పుడే నీకు పొందొచ్చును, శరీరం చాలించిన తర్వాత కాదు, ఉండినప్పుడే బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. ఉదాహరణకు సదాశివ బ్రహ్మేంద్రులు బ్రహ్మానందాన్ని పొందారు, బ్రహ్మానుభవాన్ని పొందారు. వ్యాసుడు బ్రహ్మానుభవం పొందారు. శుకబ్రహ్మ బ్రహ్మ అనుభవాన్ని పొందారు. వీళ్ళంతా వశిష్ఠుడు బ్రహ్మానుభవాన్ని పొందారు. శక్తి బ్రహ్మానుభవాన్ని పొందారు. వీళ్ళందరూ పొందిన వాళ్ళే కదా. అందువల్ల భగవంతుడి యొక్క ఈ ఉపదేశం చాలా ముఖ్యమైన సాధనమని తెలుసుకోవాలి.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలలో మనస్సు కలత పడనివాడు. ఈ రిజల్ట్ చూడండి, ఇక్కడ ఉంది. దుఃఖాలలో మనస్సు కలత పడనివాడు, సుఖాలు కలిగినప్పుడు తృష్ణారహితుడై ఉండేవాడు. అంటే ఆశ, తృష్ణారహితుడై ఉండేవాడు. వదిలేసి రాగము, భయము, క్రోధము అనేవి లేనివాడు. ఇటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. నువ్వు కూడా అదే కావాలనుకున్నావా? అయితే సరే. భగవంతుడు దుఃఖాలు కలిగినప్పుడు అని బహువచనంలో చెప్పాడు. దుఃఖాలు కలిగినప్పుడు, చాలా దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలు ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని 3 విధాలు. రోగాల వల్ల కలిగే బాధను ఆధ్యాత్మికం అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికం అనే పదంలోని ఆత్మ శబ్దానికి శరీరం అని అర్థం చెప్పుకోవాలి. ఆత్మ శబ్దానికి శరీరం. భౌతికాలంటే తేలు, పాము మొదలైన విష జంతువులు, క్రూర మృగాలు, దొంగలు, శత్రువులు మొదలైనవారు. వీళ్ళంతా వీరి వల్ల కలిగేటువంటి దుఃఖాలను ఆది భౌతిక దుఃఖాలు అంటారు. నీ శరీరంలో కలిగేది, బయట నుంచి ప్రాణులతో కలిగేది, ఇక పిడుగుపాటు, వర్షాలు మొదలైన వాటి వల్ల కలిగే దుఃఖాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు. శరీరంతో కలిగే దుఃఖాలు, బయట నుంచి ప్రాణులతో కలిగే దుఃఖాలు, ఇక దైవికమైనటువంటి దుఃఖాలు ఉన్నట్టుండి ఏదో చెట్టు కింద నిలుస్తున్నాం, వాన వస్తుందని చెట్టే పడిపోతాయి. వానలో కొట్టుకొని పోతామని చెట్టు కింద నిలబడితే చెట్టే పడిపోతుంది. ఇవన్నీ కూడా అంటే ఈ చూరు కింద ఉన్నాను నేను, పర్వాలేదు అంటే పిడిగే పడుతుంది దాని మీదనే, దాంతో పోతావు. కొండ మీద ఎక్కాను, నాకు ఇంకేమీ రాదు, నీళ్ళంతా అనే పెడితే అక్కడ భూకంపం వస్తుంది, లేక అగ్ని బద్దలైపోతుంది. చూసారా, ఇది దైవీకమైనటువంటిది. స్థితప్రజ్ఞుడు ఈ 3 విధాలైనటువంటి దుఃఖాలు కలిగినప్పుడు కూడా కలత చెందడు. 3 విధాలు. శరీరంతో కలిగినటువంటి దుఃఖము, ఆది భౌతికమైనటువంటి శరీరం, బయట నుంచి వచ్చేటువంటి ప్రాణులు, మరి మనకు తెలియకనే వచ్చి పడేటువంటి ఒక దుఃఖాలు, ఈ 3 దాళ్లను గురించి కూడా యోచన చేయడు, కలత చెందడు. అతడి మనస్సు చెదిరిపోతు. అతడు సుఖాలు కలిగినప్పుడు కూడా కట్టెలు మొదలైనవి వేసినప్పుడు వృద్ధి చెందే అగ్నిలాగా పొంగిపోడు కూడా. సుఖాలు వచ్చినప్పుడు అగ్నిలో కట్టెలు వేస్తుంటే ఏమవుతుంది? కాలిపోతూ ఉంటుంది, ఇంకా బాగా వృద్ధికి వస్తూ ఉంటుంది, పైకి ఇంకా అగ్ని వస్తుంది. అట్లనే సుఖాల్లో ఇంకా అనుభవించే కొద్దీ ఉంటుంది, అక్కడ పొంగిపోడు. అతడికి సుఖాలలో స్పృహ అంటే తృష్ణ ఉండదు, అంటే ఆశ ఉండదు, తృష్ణ ఉండదు. అతడు సుఖాలు కావాలని కోరుకోడు. యాదృచ్ఛికంగా సుఖాలు దొరికినా మురిసిపోయి పొంగిపోడు, సాధారణంగా ఉంటాడు. అంటే ఎట్లా ఉంటాడు అనటానికి, సమే శాంతే శివే సూక్ష్మే, సమే శాంతే శివే సూక్ష్మే, ద్వైతైక్య పరివర్జితే, ద్వైతైక్య పరివర్జితే, తతేనంతే పరే శుద్ధే, తతేనంతే పరే శుద్ధే, కిం కేన ఖిల ఖిద్యతే, కిం కేన ఖిల ఖిద్యతే. సమమై, శాంతమై, శివమై, సూక్ష్మమై, ద్వైత బుద్ధిని విడిచిపెట్టినదై, సర్వవ్యాపకమై, అనంతమై, సర్వానికి అతీతమై, శుద్ధమై, నిర్వికారమైన ఆత్మను నేను అని అనుభవించే జ్ఞాని దేని చేత ఎందుకు దుఃఖిస్తాడు అని వేదాంత శాస్త్రం చెబుతున్నది. ఎందుకు దుఃఖిస్తున్నాడు? ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ మనం చెప్పుకుందాం. స్థితప్రజ్ఞుడు అనురాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదిలేసి ఉంటాడు కదా. స్థితప్రజ్ఞుడు అనురాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదిలేసి ఉంటాడు. ఇటువంటి మునినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇక్కడ భగవంతుడు చేసిన సాధనోపాయాలు
ఏవి అంటే దుఃఖాలు కలిగినప్పుడు కలత చెందకూడదు, సుఖాలలో ఆసక్తి లేకుండా ఉండాలి, రాగాన్ని భయాన్ని క్రోధాన్ని విడిచిపెట్టేసేయాలి. రాగాన్ని దాని మీద మోహము, భయాన్ని అదేమో వచ్చి క్రోధాన్ని విపరీతమైన కోపం దాంతా వదిలేసేయాల. ఇంకా స్థితప్రజ్ఞుడి లక్షణాలను భగవంతుడు ఇంకా ఇట్లా చెప్పుకొని పెడుతున్నాడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడైతే అన్ని విషయాలలోనూ ఆసక్తి లేనివాడై ఆయా ప్రియము అప్రియము అనేటువంటి విషయాలను పొంది కూడా అభినందించడో అంటే ఆనందించి మెచ్చుకోడో ద్వేషాన్ని పొందడో అటువంటి వాడి జ్ఞానము చాలా స్థిరమైనది. దేనికి మెచ్చుకోడు, కోపపడడు, దుఃఖపడడు, సంతోషపడడు, అనుభవించడు. ఇంకెవరైనా అనుభవిస్తున్నా వాళ్ళు వద్దని చెప్పడు, సమాధానమే లేదు, తనకు తానే ఆనందపడుతూ అటువంటి వాడి జ్ఞానము చాలా స్థిరమైనది. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అన్నాడు భగవంతుడు. సమస్త విషయాల్లోనూ అంటే దేహము, బంధువులు, జీవితము, భోగము మొదలైన అన్ని విషయాలలోనూ అని తాత్పర్యం. ఇక్కడ ఇటువంటి సమస్త విషయాల్లోనూ స్నేహం లేకుండా ఉండాలి, ఆసక్తి అభిమానము లేకుండా ఉండాలి. శుభమంటే ప్రియాన్ని కలిగించే మంచి ఫలం, అటువంటిది కలిగినప్పుడు మెచ్చుకోకుండా ఆనందించుకోకుండా ఉండాలి. అశుభమంటే అప్రియమైన ఫలాన్ని ఇచ్చేటువంటి విషయం, అటువంటిది కలిగినప్పుడు ద్వేషం లేకుండా ఉండాలి. అంటే శుభాన్ని కోరుకుంటూ అశుభాన్ని వద్దంటూ ఉండే సామాన్య స్థితిని విడిచిపెట్టాలి, అటువంటి ఉండేటువంటి స్థితి విడిచిపెట్టాలి. ఈ విధంగా హర్ష విషాదాలు లేనివాడికి వివేకం కలుగుతుంది. అటువంటి ఆ వివేకం వల్ల కలిగిన ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అలా స్థిరమైన ప్రజ్ఞ గలవాడే స్థితప్రజ్ఞుడు. అర్జునుడు స్థితప్రజ్ఞుడి విషయంలో ప్రారంభంలో కలిగేటువంటి చిన్న చిన్న ప్రశ్నలే వేశాడు. భగవంతుడు గొప్ప గొప్ప సమాధానాలు చెబుతున్నాడు. ఇంకా స్థితప్రజ్ఞుడి విషయంలో ఇలా అన్నాడు స్వామి, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎప్పుడైతే ఈ యోగి తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి వెనుకకు లేదా లోనికి మరల్చుకున్నట్టుగా తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకుంటాడో అప్పుడు అతడి ప్రజ్ఞ చాలా స్థిరమైనది అవుతుంది. తాబేలు ఇట్లా పెట్టుకొని పోతూ ఉంటుంది. ఏదైనా శత్రువులు కానీ ఇంకా ఆకర్షణ వస్తువు ఏదైనా జరిగినప్పుడు తనకు అక్కర లేకపోతే లోపలికి వేసేసుకుంటుంది, ఒక చిప్పలాగా పడిపోతుంది. దాన్ని ఏం చేసినా కొట్టినా ఒక పారి ఏనుగు తొక్కినా కూడా ఏం కాదంటారు. అంత స్ట్రాంగ్ పరమాత్ముడు సృష్టించాడు. యోగికి ఏం కాలేదు, ఏం చేసినా ఏం కారు వాళ్ళకి. అంతే, ఒక్కపారి ముడుచుకుంటే అయిపోయాయి లోపలికి. మనస్సుతో పాటు ముడుచుకుంటే అయిపోయాయి. మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని, జీవులను, జంతువులను చూసి పాఠాలు నేర్చుకుంటాడు దత్తాత్రేయ స్వామి. చూసారా, ఆయన దత్తస్వామి అన్ని చోట్ల ఉండే ప్రతి జంతువు, ప్రతి ఒక్క ప్రాణి ఎల్లెల్లి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్లను అన్ని విధాలైనటువంటి ప్రాణుల నుంచి కూడా దత్తస్వామి నేర్చుకుంటున్నాడని చెప్పారు. ఇక్కడ జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ తాబేలును చూపించి దానిలాగా సాధన చేయమంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.